నందిని. ప్రస్తుతం మనతో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, ఈరోజు ఈ అవార్డ్స్ బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ అయితే మీరు కండక్ట్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడికి ఈరోజు ఎంతమంది డాక్టర్స్ని మీరు సెలెక్ట్ చేశారు సార్? అలాగే ఎంతమంది వచ్చారు? రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ గత 13 సంవత్సరాలుగా ఇస్తున్నాము. ఈరోజు 26 అవార్డ్స్ కార్యక్రమంలో 11 మంది డాక్టర్స్కి ఇచ్చాము. 11 కేటగిరీస్లో, డిఫరెంట్ కేటగిరీస్లో. దీనిలో ప్రధానంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు డిఫరెంట్ స్పెషాలిటీస్లో డాక్టర్స్కి, అలాగే దాంతోపాటు ఒక ఆయుర్వేద డాక్టర్కి, తర్వాత ఒక వాలంటరీ సర్వీస్ అవార్డులో కూడా మొత్తం 11 కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సార్, అంటే ఇంకా ముందు కూడా రూట్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంకెన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు? రూట్స్ హెల్త్ ఫౌండేషన్ నిరంతరంగా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. ఈ అవార్డ్స్ కార్యక్రమం మాత్రం తెలంగాణలో కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే మంచి డాక్టర్స్ని మనం గుర్తించి అవార్డ్స్ ఇస్తే వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్కి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే డాక్టర్స్ చేసే సర్వీసెస్ మీ అందరికీ తెలిసిందే. అటువంటి డాక్టర్స్ని హానర్ చేయటం ఒక మంచి కార్యక్రమం అని అనుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు మా సేవా కార్యక్రమాలు క్యాన్సర్ మీద, రకరకాలటి మీద చేస్తూనే ఉన్నాం. రాబోయే కాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్ మీద ప్రత్యేకంగా వేరే మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. సార్, అంటే సొసైటీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో అందులో నుండి బెస్ట్గా కొంతమందిని సెలెక్ట్ చేయడం అనేది కొంచెం టఫే. సో వీరిని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేయగలిగారు? ఏ విధంగా సెలెక్ట్ చేశారు? నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు కొంత ఐడియా ఉంటుంది ఎవరో సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్స్ అని. అలాగే దాంతోపాటు నామినేషన్స్ కూడా మేము తీసుకున్నాం. ఈసారి నామినేషన్స్ వచ్చిన వాళ్ళలో నుంచి దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేసి మళ్ళీ అవార్డ్స్ కమిటీ ఉంటుంది మాకు. అవార్డ్స్ కమిటీ ముందు పెట్టి అవార్డ్స్ కమిటీ ఫైనలైజ్ చేసిన అవార్డీస్కి మేము ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, డాక్టర్ విజయ్ భాస్కర్ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.